తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కొద్ది మతిస్థిమితం సరిగ్గా లేకుండా ఉండటం వల్ల ఆ అబ్బాయి ఆ విగ్రహంతో సబ్సిక్వెంట్గా అక్కడ కాయిన్స్ లేవు, విగ్రహంతో ఆడటం మొదలెట్టారు. అండ్ ఆడే క్రమంలో పిల్లల వల్ల ఈ విగ్రహం అనేది డ్యామేజ్ అవటం జరిగింది. ఇది చిన్న విగ్రహం, ఇంత మించి హైట్ ఉండదు. అది ఒకటే మాటలో చెప్పండి, ఎస్పీ గారు నిన్న వివరణ ఇచ్చారో ప్రెస్ మీట్లో, దానితో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? మేము కాదు కదా, చిన్న పిల్లలు. అది ఇస్లాం మతానికి సంబంధించిన పిల్లలు కాబట్టి దాని గురించి మీరు ఏమీ మాట్లాడలేక వెనక ముందు అవుతూ ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియక మీరు ఎస్పీ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అని అంటే దానికి సమాధానం ఏంటి? ఇస్లాం పిల్లలు అయితే ఒక రకము, లేదా వేరే పిల్లలు అయితే ఒక రకము. జిల్లాలో ఒక ఉన్నతాధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లాంటి అధికారి విచారణ చేపట్టి తర్వాత ఈ వివరణ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఏకీభవించకపోవడంతో మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎస్పీ గారు అంటారు ఇంత విగ్రహము, ఆయన చెప్పాడు ఇట్లనే కూర్చొని టేబుల్ మీద చేయబెట్టి ఇంత విగ్రహము. ఇప్పుడు ఇది ఒకటోసారి కాదు, ఇది 1, 2, 3, 4 విగ్రహాన్ని ధ్వంసం చేశారు అని అన్నారు. మరి 3 సార్లు ధ్వంసమైనప్పుడు మీరు ఎప్పుడు ఆ విగ్రహాన్ని పరిరక్షించడానికి కానీ ఒక పోలీస్ కంప్లైంట్, పోలీసు వాళ్ళ సహాయం తీసుకోవడం కానీ అట్లాంటిది ఏం చేయలేదా? స్టార్టింగ్ నుంచి ఇక్కడ 2 వైరుధ్యాలు ఉన్నాయి. ఒకటి అంకిశెట్టిపల్లి సర్పంచ్కి ఇప్పుడు ఈ విగ్రహాన్ని 4వ పగలగొట్టారు. ఇప్పుడు మీరు మొదట్లో అన్నారు బీజేపీ వాదులని ఒకరు అన్నారు, ఆర్ఎస్ఎస్ వాదులని ఇంకొకరు అన్నారు. తర్వాత ఇప్పుడు ఫైనల్గా విచారణ తర్వాత ఒక 13-14 ఏళ్ల పిల్లలు అని చెప్పి ఎస్పీ గారు చెప్పారు. మీ ప్రకారం ఎవరు పగలగొట్టారు? బీజేపీ వాళ్ళు అని ఎందుకన్నామంటే 4 రోజులకు ముందు, ఆ విగ్రహం పగలక 4 రోజులకు ముందు మీరు మదనపల్లి వాస్తవుడిగా, మదనపల్లిలో పుట్టి పెరిగిన వ్యక్తిగా మీకు అన్ని మదనపల్లి సరౌండింగ్స్లో అన్ని ఆస్తుల వివరాలు తెలిసి ఉండొచ్చు. అలాగని ఈ ఆస్తి మాకు సంబంధించింది అని, మాకు గవర్నమెంట్ అలాట్ చేసింది అని మీరు ఏ విధంగా చెప్తారు? కానీ ఎస్పీ గారు అయితే ఎటువంటి పేపర్లు పత్రాలు లేకుండా అయితే వేగ్గా అయితే చెప్పరు కదా. 2004లో బుద్ధ విహార్కి సైట్ అలాట్ చేయాలని ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేట్ చేశారు. అప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే, అదేవిధంగా ఇతర మతాలు యాక్చువల్లీ అయితే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలు ఖచ్చితంగా సనాతన హిందూ ధర్మంలో భాగమే. వీళ్లకు ఎప్పుడో అసమానతలు ఉన్నాయని, సమానత్వం లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కూడా విసుగు చెంది 1950లో 5.5 లక్షల మందితో నాగ్పూర్లో బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. అప్పటి నుంచి చాలామంది అనుసరిస్తూ వస్తున్నారు. కానీ అప్పటి పరిస్థితులు వేరే. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కూడా మిగతా వారందరితో కూడా పోటాపోటీగా పడుతూ మీరా నేనా అనే టైప్లో పోటీ పడుతూ అందరూ మంచి జీవితాన్ని కొనసాగిస్తున్నారు, కొన్ని చోట్ల తప్ప, సబ్జెక్ట్ టు కరెక్షన్ అని నా అభిప్రాయం. కానీ ఇట్లాంటి ఈ టైంలో కూడా ఈ బౌద్ధ మతాన్ని సపరేట్గా తీసుకొని వచ్చి హిందూ మతంలో చీలికలు తేవడము అనే భావన కలిగించే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనం కానీ మీరు కానీ నేను కానీ అర్థం చేసుకోవాల్సింది, బౌద్ధం అనేది మతం కాదు. పంచశీల సూత్రాలు అలాంటివి ఏమైనా ఉన్నాయన్నా? ఏమవి ఒకసారి చెప్తారా మాకు? పంచశీలలో ఉన్నటువంటి సూత్రాలను అవలంబిస్తే ఈ దేశము ఇకపోతే ఆగస్టు 9న చలో మదనపల్లి అనే ప్రోగ్రామ్ను ఒకటి అనౌన్స్ చేశారు. దానికి అనుమతి ఇప్పటి వరకు ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇవ్వబోము అని ఖచ్చితంగా ఎస్పీ గారు చెప్పడం అయితే జరిగింది. దాని మీద మీ సమాధానం ఏంటన్నా? ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఇవ్వబోము అని చెప్పడానికి
నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఒక వర్డ్ పదే పదే యూజ్ చేశారు, హై హ్యాండెడ్ యాక్టివిటీ అని. అంటే ఇది ఒక ప్రీ ప్లానెడ్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ 4 ఎకరాల 99 సెంట్లను ఆక్యుపై చేసుకోవడానికి ఒక సిస్టమేటిక్గా మీరు ప్లాన్ చేసి వీడి వరకు తీసుకొచ్చారు అని చెప్పి ఆయన అనడం జరిగింది. సిస్టమేటిక్గానే ప్లాన్ చేసాం మేము ఇల్లు కట్టుకోవడానికి. దీనికి పెట్టిన డబ్బులు పెట్టింటే సరే, నా టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఆగస్టు 9న మీరు చేపట్టబోయే చలో మదనపల్లి కార్యక్రమానికి మీరు నిర్వహించబోతున్నారా? ఒకవేళ నిర్వహిస్తుంటే ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వస్తున్నారు అనేది మాకు చెప్పండి. ఎస్పీ గారు, గౌరవ మన జిల్లా ఎస్పీ గారు వాళ్ళకి అనుమతి లేదు, అనుమతి కూడా ఇవ్వబోము అని చెప్పినట్లుగా తెలిసింది. అయితే నేను ఒకటి చెప్తాను.